శ్రీకాకుళంలో ఒక పాస్టర్ 14 ఏళ్ల దళిత మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేసిండు. అది కూడా 1-2 సార్లు కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ అఘాయిత్యం చేసిందే కాక ఆ పిల్లకి అబార్షన్ పిల్స్ మింగిచ్చి బలవంతంగా ఆ పిల్ల అనారోగ్యానికి గురైంది. విపరీతంగా బ్లీడింగ్ అయ్యేసరికి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు. శ్రీకాకుళంలో ఇంకో పాస్టర్ 17 ఏళ్ల గిరిజన అమ్మాయిని పాడు చేయడమే కాకుండా చంపేసిండు. పేరెంట్స్ వచ్చి ఏందయ్యా ఈ అన్యాయము అని చెప్పి నిలదీస్తే అంత్యక్రియలకు పైసలు ఇస్తా పోయి అంత్యక్రియలు చేసుకోండి అని ఇంత దౌర్జన్యంగా మాట్లాడిండు. తర్వాత 1 or 2 డేస్కి ఈ ఇద్దరి పాస్టర్ల పైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకు ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడో జరుగుంటది, పాతది అయి ఉంటది అని అనుకుంటుర్రేమో. ఇలా దళిత బిడ్డ కేసు జరిగింది May 8th. ఇంకొక శ్రీకాకుళం కేసు జరిగింది లాస్ట్ మంత్. మన దగ్గర కొంతమంది మీడియా, ఇన్ఫాక్ట్ చాలా మంది మీడియా వాళ్ళు ఈ హై ప్రొఫైల్ కేసులపైనే పడి ఈ గిరిజన దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయంని పట్టించుకోవడమే మర్చిపోయిండ్రు. ఇంకా పట్టించుకోనికేముంది, ఎట్లాగో కేసు అయ్యింది, అరెస్ట్ అయ్యిండ్రు, అంతే కదా అని అనుకుంటారేమో. ఇది చాలా రిపీటెడ్ గా జరుగుతుంది మన దేశంలో. పాస్టర్లు మైనర్ అమ్మాయిల పైన ఇలాంటి అఘాయిత్యాలు చేయడం అనేది చాలా రిపీటెడ్ గా జరగడంతో పాటు 2026 జనవరి ఛత్తీస్గఢ్ లో ఒక రేపిస్ట్ పాస్టర్, 2025 జూన్ అస్సాంలో ఒక రేపిస్ట్ పాస్టర్, 2025 ఏప్రిల్ పంజాబ్, 2018 పంజాబ్, 2020 తమిళనాడు, 2025 మేల కేరళ, 2019 అక్టోబర్ విజయవాడ, 2024 మేల కోయంబత్తూర్. ఈ అన్ని కేసులల్లో పాస్టర్లు సెక్షువల్ హరాస్మెంట్ చేసిండ్రు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా జరుగుతుంది. ప్యారిస్ లా గత 70 ఏళ్లలో 3,30,000 మందిని చాలా మంది పాస్టర్లు సెక్షువల్ హరాస్మెంట్ చేసిండ్రు. ఫ్రాన్స్ లోని ప్రసిద్ధి చెందిన క్యాథలిక్ చర్చి మత ప్రబోధకులు గత 70 ఏళ్ల కాలంలో 3,30,000 మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు కమిషన్ తెలిపింది. బోస్టన్ లో కూడా కొన్ని వందల మంది పాస్టర్లు మైనర్ అబ్బాయిల్ని, అమ్మాయిలు కాదు అబ్బాయిల్ని, చాలా వరకు 13-14 ఏళ్ల మధ్యలో ఉన్నోళ్ళని సెక్షువల్ హరాస్మెంట్ చేసిండ్రు. దీనిపైనే స్పాట్ లైట్ అని చెప్పి ఒక సినిమా కూడా వచ్చింది హాలీవుడ్ లో. బోస్టన్ గ్లోబ్స్ అని ఒక డైలీ న్యూస్ పేపర్ ఉంది. ఆ న్యూస్ పేపర్ లా స్పాట్ లైట్ అనే ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారం ప్రకారంగానే ఈ స్పాట్ లైట్ అనే సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. పొద్దున్న లేస్తే దళిత గిరిజన హక్కుల కోసమే మేము పోరాడుతున్నామని ఎర్రకండువాలు వేసుకొని తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీడియాలో అట్లాంటి వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత దరిద్రమో ఆలోచించారు.